So hello guys, welcome back to my channel Mr. Shots of Vlogs. So ఇవాల్టి వ్లాగ్ ఏంటంటే సింపుల్గా క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. సో ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి అయితే అబౌట్ మై న్యూ షార్ట్ ఫిలిం టైటిల్ నేమ్డ్ యాజ్ భైరవపురం. సో ఈ యొక్క షార్ట్ ఫిలిం అనేది మీకు ఈ ఐడిలో వస్తుంది. మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూసినట్టయితే మీకు RK_ షార్ట్ ఫిలిం అని దాంట్లో వస్తుంది. ఇది మన యొక్క ఇప్పుడు పెట్టబోయే షార్ట్ ఫిలిం ఒక షార్ట్ ఫిలిం సంబంధించినన్ని అంటే నా ఒక షార్ట్ ఫిలిమ్స్ అని ఇక్కడికి వస్తాయి. సో ఇదనమాట ఇవాళ వీడియో. సో ఇప్పుడైతే మన టాపిక్ గురించి మాట్లాడేసుకుందాం. సో మనం ఒకసారి మన ఛానల్ పేరు కొట్టేస్తాం. Babes, హిస్టరీ క్రియేటెడ్ ఒక పెద్ద స్క్రీన్లో నా ఛానల్స్ రావడం. సో నా ఫస్ట్ జర్నీ ఆఫ్ మేబీ నా సబ్స్క్రైబర్స్ ఇంతే ఉండొచ్చు, 11 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అండ్ 12 వీడియోస్ మేబీ ఇంతే అయి ఉండొచ్చేమో. కానీ నేను స్టార్ట్ చేసింది ఈ వీడియో నుంచి స్టార్ట్ చేశాను. అంత హైప్ రాలేదు. ఈ వీడియో పెట్టాను, మంచి హైప్ వచ్చింది. ఈ వీడియో పెట్టాను, హైప్ వచ్చింది. అట్లా కంటిన్యూగా ఒక 3 months బ్రేక్ తీసుకుని కంటిన్యూ ఒకటే తూరి అన్ని వీడియోస్ అనేవి పెట్టి ఉంటాను. సో ఈ వీడియో అయితే 85 వ్యూస్, 31 వ్యూస్, 36 వ్యూస్, 30 వ్యూస్. ఇది ఎప్పుడు పెట్టిన ఒక 2 weeks బ్యాక్ వీడియో. ఇది ఒక 2 weeks బ్యాక్ వీడియో, కానీ బాగానే వచ్చి ఉంటాను. ఇంకోటి 2 weeks బ్యాక్ వీడియో ఒకసారి రిప్లై చేద్దాం. సో లైక్ వచ్చినది. సో కామెంట్ చూద్దాం. ఇదొక కామెంట్. థ్యాంక్ యూ ఫర్ ది కామెంట్ మిస్టర్ ఏ బడీస్. సో ఈ ఏ బడీస్ అనేవాడు ఎవడగాడు నా ఫ్రెండ్ ఒకడు, తెలిసిన వాళ్ళు. మేబీ మనకి కూడా తెలియకపోవచ్చేమో. ఇతడు ఒకడు ఉన్నాడు. నెక్స్ట్ నేను మెయిన్గా బాధపడిన పాయింట్ ఏంటంటే ఈ జిమ్ టూర్. నేను ఇది పెట్టి ఉంటే నేను ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి నేను దగ్గర ఇంత వెయిట్, ఒకప్పుడు 20 kgs అంటే నేను 110 kgs ఉన్నాను, తగ్గాను నేను. సో తూరి ఇక్కడ ఉన్న కామెంట్స్ చూద్దాము. ఇవన్నీ మా జిమ్లో ఉండేవి. మ్యాక్సిమం జిమ్లో ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఇతను ఒక్కడు మా ట్రైనర్. ఇతను ఈజ్ అ ట్రైనర్ కమ్ బాడీ బిల్డర్. మీకు బ్యాక్గ్రౌండ్లో చూసుకుంటే కొన్ని సర్టిఫికెట్స్ కనిపిస్తున్నాయి కదా వీడియోలో. ఇది నా ఛానల్, ఇది జిమ్. నేను ఒక జిమ్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అంటే నాకు జిమ్ వీడియో అనేది కొత్తగా అప్లోడ్ చేశాను నా ఒక ఛానల్లో. ఇది నా కొత్త ఛానల్లో నేను కొత్తగా అప్లోడ్ చేస్తున్న వీడియోని ప్రతి ఒక్కడు నాకు లో డ్యామేజ్ అంటే ఒకడు ఏంది కామెంట్లో డైరెక్ట్ పోయి మీ ట్రైనర్ది అది ఇది అనుకుంటా వీడియో పోస్ట్ చేసి కామెంట్ అనేది ఉంటాడు. అరే నాయన, ఇప్పుడు మీరందరూ చూస్తారు, నేను ఇవ్వండి తప్ప అనుకోను. బికాస్ ప్రతి వీడియో వేసేటోని కనుక వాడి బాధ వాడికి ఉంటుంది కాబట్టి ఎప్పుడు ఏది తప్పు అనుకోను. బికాస్ దే ట్రై ద బెస్ట్. అరే ఒకటి వీడియో అప్లోడ్ చేస్తున్నాడు రా అంటే
వాడు ఏంది షెర్రోడై ఉంటాడా ఏంది నాకు అర్థం కాదు. అరే వాడు నేను ఎట్లాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాను, ఒక వీడియో బ్యాక్గ్రౌండ్ ఒక సోషల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చినాను నేను ఇక్కడ ఇది నా ల్యాప్టాప్. నేను అసలు ఇక్కడ ఆయన నాకు ఉండే పంచాయతీ చాలా తక్కువ. ఇది చూపిస్తాను ఇంకో నేను ఏంది ప్రతిసారి నాకు ఇంకో ఇక్కడెక్కడ మీకు యాప్స్ అనేవి ఉండవు ఎడిట్ చేసుకోవడానికి. అండ్ నా ఫోను నేను ఏంది ఓప్పో A5 మోడల్ ఫోన్ వాడతాను నేను. ఇది నా ల్యాప్టాప్, అన్నీ ఇవే, నా బతుకంతా ఇదే. నేను చాలా సైలెంట్గా ఉంటా. వీళ్ళందరూ ఏమో నాటకాలు మింగుతారు, మింగండి. థ్యాంక్ యూ. నాకు హేట్ రేట్ ఇచ్చిన వాళ్ళందరికీ నేను ధన్యవాదం, నేను అందరికి థ్యాంక్స్ చెప్తాను. నాకు హేట్ రేట్ ఇస్తూ ఉండి నాకు ఒక పక్కన హేట్ వస్తూ ఉంటే అటు నుంచి అడ్డం నాకు ఒక పక్క ఏంది మంచితనం వస్తూ ఉంటుంది. ఎంత హేట్ ఇచ్చారు అనుకో నేను ఆ వీడియోస్ అంత మంచిగా పెడతా. ఇంకా నేను చాలా తక్కువ టైంలో నేను నా పరంగా నేను ఎక్కువ టైం తీసుకుంటున్నా వీడియోస్ అప్లోడ్ చేయడానికి. కానీ ఒక్కసారి నాకు టైం అనేది దొరికిందా, మీకు రాడలేరా నా హీటర్ గాలారా, లవ్ యూ బేబీస్, మీకు నా లవ్స్ రా ఎప్పటికైనా. సో ఇవాళ వీడియో ఇంతే గాయస్. సో మళ్ళీ వచ్చే వారం వచ్చే వీడియోతో కలుద్దాం. అప్పటి వరకు సీ యూ. అండ్ ఇవాళ ఒక 2-3 వీక్స్లో మీకు ఒక షార్ట్ ఫిలిం న్యూస్ వస్తుంది. ఆల్రెడీ మీకు ఛానల్ చెప్పేసా కదా, RK_షార్ట్ ఫిల్మ్ RK షార్ట్ ఫిలిమ్స్. సో ఈ యొక్క ఛానల్లో మేబీ కొంచెం టైం ఎక్కువ తీసుకుంటానేమో, బికాజ్ నేను మీకు అందరికీ తెలియనుకుంటాను నా ఒక డైరెక్షన్ ఎట్లుంటుందంటే వాడు చచ్చిపోవాలి నా అక్కడ ఉన్నాడు, కానీ నాకు పర్ఫెక్ట్గా కావాలి నా వీడియో, నా ఒక క్లిప్ అనేది పర్ఫెక్ట్ ఉండాలి నా క్లిప్. సో ఇది ఇవాళ వీడియో. సో మళ్ళీ కలుద్దాం ఆఫ్టర్ దిస్ షార్ట్ ఫిలిం.